Hello YT family, very good morning and welcome to another day in my life. సో ఈ రోజు డే అన్నది ఎలా స్టార్ట్ అవుతుందంటే హాస్పిటల్కి వెళ్ళడంతో అయితే స్టార్ట్ అవుతుంది. హాస్పిటల్కి ఇదిగోండి లక్కీ కోసం అయితే వెళ్ళబోతున్నాం అనమాట. యాక్చువల్లీ లక్కీకి స్కిన్ పైన చూసినట్టయితే చిన్న చిన్నగా పొక్కుల్లాగా అయితే వచ్చేసినాయి అనమాట. సో అది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాము అన్నట్టు అయితే వెళ్తున్నాం. అండ్ వీరు గారు కూడా ఏంటంటే ఈరోజు హాఫ్ డే లీవ్ అయితే పెట్టుకున్నారు. సో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా, ఎంత టైం అవుతుందో తెలియదు కదా. యాక్చువల్లీ ఫీవర్ వచ్చి తగ్గడం ఒక 2 days అయితే కంప్లీట్గా బాగానే ఉంది. మళ్ళీ ఏంటంటే కొంచెం చల్లగా వేస్తుందంటే లైట్గా ఫీవరిష్గా ఉంటుంది, మళ్ళీ సిరప్ వేస్తుంటే తగ్గుతుంది, అలా ఉందన్నమాట. ఓకే ఫీవర్ అండ్ కోల్డ్ కొంచెం కంట్రోల్ అయ్యింది అనుకునేసరికి మళ్ళీ ఇలా వచ్చేసినాయి. మొత్తం ఫేస్ పైన అయితే ఉన్నాయి, ఇదిగోండి ఫేస్ పైన అండ్ బాడీ పైన కూడా వచ్చేసి గోకేసుకుంటున్నాడు అనమాట. వాడికి దొరదేసేసి చేతులు పెట్టి మమ్మల్ని కూడా గోకమంటున్నాడు. చూడాలి. లక్కీ బాయ్, ఇలాగా బాయ్ బాయ్. హాయ్ ఫై లక్కీ షేక్ హ్యాండ్. ఏ షేక్ హ్యాండ్. ఇంకేమొచ్చు నీకు? బ్లూ అను, బ్లూ హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. హాస్పిటల్ కూడా ఏంటంటే ఇంటి దగ్గరలో ఉండేటట్టు అయితేనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎక్కడో దూరం అయితే ఎమర్జెన్సీ టైంలో వెళ్ళడం కష్టమైపోతుంది కదా. వెళ్ళగానే వెయిట్ చెకప్ ఇవన్నీ అయితే చేశారనమాట. ఇలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. లక్కీ అయితే ఎంగేజ్ అయిపోయాడు. ఇంకా డాక్టర్ గారు అయితే రాలేదనమాట. ఈలోగా ఆడుతూ ఉన్నాడు అనమాట. అండ్ ఈలోగా ఒక పాప కూడా అయితే వచ్చింది. పాపతో చక్కగా ముచ్చట్లు పెట్టినాడు. పాపకు వచ్చేసరికి 2 years దగ్గర అయితే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న మాటలు అయితే చెప్తా ఉంది. లక్కీ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాడు. అండ్ డాక్టర్ గారు వచ్చి అసలు లక్కీ గురించి ఏం చెప్పారు ఏంటి అన్నది చూసే లోపు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటో ఇప్పుడు వినండి. ప్రతి అమ్మాయి లైఫ్ జర్నీలో కూడా ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్. చాలా స్వీట్ మెమరీస్ అయితే మనం మూట కట్టుకుంటూ ఉంటాం. దాంతోపాటు మనకి మిగిలిపోయేవి స్ట్రెచ్ మార్క్స్. కొందరిలో అయితే అవి కనిపించవు, నిజంగా వాళ్ళు బ్లెస్డ్ అని చెప్పచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు మీ, నా ప్రెగ్నెన్సీ టైంలో నేను కేర్ అయితే తీసుకున్నాను. ప్రీ ప్రెగ్నెన్సీ నుండి కూడా నేను ఏంటంటే కేర్ తీసుకున్నాను. బట్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 8th month 9th month వచ్చేసరికి నా బాడీ నాకు సహకరించగా కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల లైక్ నాకు లైట్గా స్ట్రెచ్ మార్క్స్ అన్న ఉంటాయన్నమాట. నాకు ఇంకా ఆఫ్టర్ డెలివరీ నాకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉండిపోయింది. కొంచెం నేను ఫాలో అయినట్టయితే ఇప్పుడు ఆ లైట్ స్ట్రెచ్ మార్క్స్ కూడా నాకు ఉందును కాదు అని అనిపించింది. బట్ ఏంటంటే టు మై సర్ప్రైజ్ నేను దాని గురించి సెర్చ్ చేస్తూ ఉండగా నాకు ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే కనిపించింది అనమాట. తెప్పించుకుని ఒక 15 to 20 days వాడగానే ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి లైట్ అవ్వడం అన్నది నాకు నోటీస్ చేశాను అనమాట. సో అదే ఈ లవ్లాప్ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ అండి. నేను లవ్లాప్ నుండి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది నాకు మిరాక్లెస్గా అయితే కనిపించింది అనమాట. లైక్ ఇది తెప్పించి వాడిన తర్వాత లైక్ మార్క్స్లో చిన్న చేంజ్ అయితే నాకు కనిపించింది. నాకు చాలా లైట్గా ఉంటాయి. సో ఆ లైట్గా ఉన్న వాటిని కూడా ఇంకా లైట్ చేసి స్కిన్ టెక్స్చర్ అన్నది టైటన్ చేయడానికి ఇదైతే బాగా హెల్ప్ చేసింది అనమాట నాకైతే. ఇందులో మేజర్గా అంటే ఆనియన్ ఆయిల్, క్యాలెండులా అండ్ వైటమిన్ E అయితే ఉన్నాయన్నమాట. ఏంటివి ఏం చేస్తాయని ఇన్ డీటెయిల్గా చూసినప్పుడు నాకు అర్థమైంది. క్యాలెండులా ఆయిల్ అన్నది మన స్కిన్ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ లేదంటే స్కిన్ టెక్స్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వైటమిన్ E గురించి మనకు తెలిసింది, మన స్కిన్ కేర్లో ఖచ్చితంగా వాడుతూ ఉంటాము. స్కిన్ని టైటన్ చేసి లైక్ మంచిగా స్మూత్ అని చేయడానికి ఈ వైటమిన్ E హెల్ప్ చేస్తుంది అనమాట. ఆయిల్ టెక్స్చర్ అయితే చాలా సూపర్ లైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడో ఆఫ్టర్ డెలివరీ వాడే కంటే కూడా లైక్ మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత 2nd month దగ్గర నుండి వాడండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను 3rd month నుండి స్టార్ట్ చేశాను. బట్ మీరు 2nd month నుండి అంటే టమ్మీ కనిపించదు కదా అని వాడడం మానేయద్దు. బట్ ఏంటంటే మనకి నెమ్మదిగా అప్పటి నుండి చేంజెస్ అనేది మన ఒంట్లో స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుండి మీరు యూజ్ చేస్తూ వచ్చారంటే మీకు కరెక్ట్గా ఆఫ్టర్ డెలివరీ ఆ రిజల్ట్ అనేది కళ్ళ ముందుగా అయితే కనిపిస్తుంది. ఇది డెర్మటాలజికల్గా కూడా టెస్టెడ్ అండి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు.
అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఇది సూపర్ స్పీడ్గా మన స్కిన్ లోపలికి అయితే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం తీసుకోదు, ఎక్కడ గ్రీజీనెస్ ఉండదు. అంటే ఒక ఆయిల్ లాంటిది మన స్కిన్కి అప్లై చేస్తే మళ్ళీ చిరాగ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది, కానీ ఇది అలా అయితే ఉండదు అనమాట. చాలా లైట్ వెయిట్ ఫార్ములా అయితే వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇది సూపర్ అఫోర్డబుల్ అనమాట. చక్కగా మీరు ఒక బాటిల్ తీసుకున్నారంటే మీకు 2 months వరకు అయితే వచ్చేస్తుంది. మీరు డేలో 2 times మార్నింగ్ అండ్ నైట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకున్నట్టయితే చక్కగా రిజల్ట్స్ అయితే సూపర్గా అయితే ఉంటాయి. అండ్ ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, అలాగే లవ్ ల్యాబ్ వెబ్సైట్లో కూడా అయితే అవైలబుల్గా ఉంది. లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. 80 ml టిన్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ స్మెల్ కూడా చాలా స్మూతింగ్, ఎక్కడ లైక్ మీకు ఇబ్బంది కలిగేటట్టు అయితే ఉండదన్నమాట. డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ అండి, లింక్ అయితే ఇచ్చున్నాను. డాక్టర్ గారు అయితే వచ్చి చెకప్ అయితే చేశారనమాట. యాక్చువల్లీ నేను యూస్ చేసిన ఏదైనా ప్రోడక్ట్ వల్ల అది రియాక్షన్ ఇచ్చి లక్కీకి స్కిన్ అంతా అలా చిన్న చిన్న పొక్కుల్లా వచ్చేసాయని నేను అనుకున్నాను, కానీ అదైతే రీజన్ కాదని చెప్పారు. ఒక్కొక్కసారి ఇలా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు అలా అవుతూ ఉంటుంది, దానికోసం ఎక్కువ కంగారు పడద్దు అని చెప్పేసి ఒక లోషన్ అండ్ అలాగే ఒక టానిక్, అంటే దురద పడుతూ ఉంటుంది కదా, దానికి టానిక్ అయితే రాశారనమాట. అండ్ డాక్టర్ గారు కూడా జోక్ చేస్తున్నారనమాట, పిల్లలు ఎవరిని గుర్తుపెట్టుకోకపోయినా వాళ్ళు డాక్టర్ని అయితే గుర్తుపెట్టుకుంటారంట. లక్కీ అలాగే వెంటనే అలర్ట్ అయిపోతున్నాడు డాక్టర్ గారిని చూడగానే. అండ్ ఏడ్ చేస్తున్నాడు కూడా, చూపించుకోవడానికి ఇష్టపడట్లేదు. మనకి సూరత్లో దొరికే మన టిఫిన్ ఏకైక టిఫిన్ ఇడ్లీ, వడ, సాంబార్ అన్ని మిక్స్. ఫైనల్లీ వచ్చాము. యాక్చువల్లీ నేను ఇంట్లో ఉన్న ఆయిల్ రాయడం వల్ల వీడికి పడక అలా చిన్న చిన్న పొక్కుల్లో వచ్చినాయేమో అని అనుకున్నాను, కానీ సో అది కూడా ఫీవర్ ఒక ఎఫెక్ట్ వల్ల, వైరల్ ఫీవర్ ఒక ఎఫెక్ట్ వల్ల అలా వస్తుంది. కోకోనట్ ఆయిల్ వల్ల అయితే అలా వచ్చే ఛాన్స్ ఉండదని డాక్టర్ చెప్తున్నారు. అంటే అది 5 months ఓల్డ్ ఆయిల్ అని చెప్పేసి నేను అలా అనుకున్నాను, కానీ అలా ఛాన్స్ లేదంటారు కదా. సో ఒక లోషన్ ఒకటి ఇచ్చారు, ఒక టానిక్ ఇచ్చారు, సో అది అప్లై చేయాలి. నీకు వచ్చా? ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసరికి వెజిటబుల్ రైస్ అయితే చేసుకోబోతున్నాను. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే నా దగ్గర ఆనియన్స్ లేకుండానే వెజీస్ అన్నీ వేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ మసాలాస్ అన్నీ తీసుకుని ఫ్రై చేసుకుని ఇంకా యాజ్ యూజువల్ ప్రాసెస్లోనే వెళ్తాను, బట్ ఆనియన్స్ అయితే లేవు. అండ్ లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు. ఏదైతే లోషన్ అండ్ టానిక్ ఉందో అదైతే ఇచ్చామన్నమాట. సో రైట్ నౌ హీ స్లీపింగ్. వెజెస్ అన్నీ వేసేసాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎల్లో, రెడ్, వైట్, మల్టీ కలర్లో ఉన్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేసాను. కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రైస్ అని. సో దట్స్ ఇట్ అనమాట. కొద్దిగా వెజిటేబుల్ మసాలా అయితే వేసాను అనమాట. త్వరగా తినేయండి, వేడివేడిగా వచ్చేసింది, పొగలు వచ్చేస్తున్నాయి. ఓకే, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. టేస్ట్ తక్కువ, సాల్ట్ తక్కువ కాకుండా టేస్ట్ తక్కువైందా? నేనైతే దీంతో పాటు ఆవకాయ కూడా వేసాను, ఆవకాయ బిర్యానీ లాగా. ఓయ్ లక్కీ, లక్కీ ఓయ్ నిద్రలో ఇచ్చారేంటి? అబ్బా అన్నం తినేసాడబ్బా. అదిగో డాడీకి బాయ్ చెప్పాలి. చెప్తావా? మళ్ళీ చెప్పరా? వీడియో తీసినప్పుడు టక్కుమని చెప్తున్నాడు, తీసినప్పుడు మాత్రం చెప్పట్లేదు. బ్లూ. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పరా. లక్కీ బాయ్. ఏం చూస్తున్నావురా? సరే బాయ్.
విరుగారు వెళ్ళిన తర్వాత వీడు పడుకుంటాడు అనుకుంటే గంట సేపు ఉయ్యాలు ఊపించుకున్నాడు కానీ అబ్బే పడుకోలేదు. లక్కీ లక్కీ అదిగారా పప్ప వచ్చి చూడు ఏంటో తీసుకొచ్చారు. బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. సూరత్ లో మిర్చి బజ్జియా తెలుగు వాళ్ళు. ఓహో చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది. మొన్నే కదా అంటున్నాను. 10 రూపాయలకి 3 బజ్జీలా? అయ్యి బాబాయ్ రీజనబుల్ గా కూడా దొరుకుతున్నట్టున్నాయండి. తింటావు నువ్వు? చిన్న బజ్జీ తింటావమ్మా? అరే తిన్నావంటే కయ్యి తిన్నాను నేను. అవునా? చిన్న అంటే కొంచెం హోమ్ మేడ్ లా వచ్చినట్టున్నాయి కదా. నువ్వు తింటావా? కారం లేదు, ఇంకా కారంగా ఉన్నాయేమో అనుకున్నాను. లక్కీ ఇవాళ లేట్ అయిపోయింది. లేట్కి వెళ్ళాను. చీకటి పడిపోయింది. బ్లూ లక్కీ బ్లూ అన్నా. కార్ బాబు గారికి బ్రిటిష్ ఇంగ్లీష్ కాదు అమెరికన్ ఇంగ్లీష్ వచ్చినట్టు ఉంది. కార్ లక్కీ బ్లూ బ్లూ కార్ బ్లూ కార్. గుడ్ మార్నింగ్. ఈ బ్లాగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. కర్రీ కుక్ చేయడం అయితే అయ్యింది. సో ఈరోజు ప్రాన్స్ కర్రీ అయితే చేశాను అనమాట. ఎగ్స్ బాయిల్ చేశాను కానీ అవి విడిపోయినట్టు అయిపోయినాయి. బట్ ఏంటంటే కర్రీలో అలా వేసేస్తే బాయిల్ అయిపోతుంది కదా, సో అలా వేసేసాను. మొన్న రోల్స్ చేద్దామని క్యాన్సిల్ అయినాయి కదా, సో ఈ రోజు అయితే రోల్సే చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి. వెజెస్ అన్నీ అయితే కట్ చేసుకున్నాను. వీటిని జస్ట్ తక్కువ ఆయిల్తో అలా టాస్ చేసుకోవడమే, ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అలా స్ప్రెడ్ అయితే చేసుకున్నాను. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాఫ్ట్ అవ్వగానే వెజెస్ అయితే వేయచ్చు. లాస్ట్లో క్యాబేజ్ వేస్తాను. కొద్దిగా సాల్ట్. రోల్స్ కోసం చపాతీస్ అయితే చేసేసుకుని రెడీగా అయితే ఉంచుకున్నాను. సో ఇలా కొంచెం పల్చగా కాదు దలసరిగా కాదు అన్నట్టు చేసుకుంటే రోల్ తిరిగినప్పుడు బాగుంటుంది. చపాతీ పైకి ఎగ్ జస్ట్ సాల్ట్ అండ్ మసాలా పౌడర్ వేసి ఒక లేయర్ అయితే కోట్ చేస్తాను అనమాట. దానికోసం ఇదిగోండి 1 సైడ్ వేసుకుంటా, ఇంకొక సైడ్ కాల్చుకుంటాను అంతే. ఇది లక్కీ బ్రేక్ఫాస్ట్. మిగతావి రోల్స్ స్టఫ్ అయితే పెట్టుకుంటాను. ఇందులో స్ప్రెడ్ కింద మైనీస్ వాడితే ఇంకా బాగుంటుంది, బట్ నేను టమాటా సాస్ అయితే వేస్తున్నాను. మైనీస్ హెల్దీ కాదని వాడడం మానేసాము. అండ్ వెజీస్ స్టఫింగ్ బాగుందా? ఓకే, ఇది లక్కీ గడిది. మార్నింగ్ నుండి గ్యాప్ అయితే తీసుకున్నాను. సో కొంచెం రెస్ట్ తీసుకుని అన్నీ సెట్ చేసుకున్నాను. అండ్ ఈరోజు జిమ్ కూడా నేనైతే వెళ్ళట్లేదు. నేను ఇన్ ద సెన్స్ లక్కీ నేను అయితే ఇంట్లోనే ఉండిపోయాము. వీరు గారు వచ్చేసరికి వెళ్ళారనమాట. ఆల్రెడీ జిమ్కి వెళ్ళి ఒక 1 వీక్ పైన గ్యాప్ అయితే వచ్చేసింది. ఇంకా బయట చల్లగా ఉంటుంది, వాడికి కంప్లీట్గా తగ్గిన తర్వాతే వెళ్దాం అన్నట్టు ఇంకా వెళ్ళడం మానేశాను. ఇంకా వీరు గారు వెయిట్ చేసి ఇంకా ఆయన అయితే ఈ రోజు నుండి మళ్ళీ రెజ్యూమ్ అయితే అయ్యారు. నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఊతప్పాల కింద అయితే వేస్తున్నాను. పిండి అయితే వీరు గారు బయట నుంచి తీసుకొచ్చేసారు. అండ్ ఈ ఉత్తప్పం పాన్ గురించి లాస్ట్ బ్లాగ్లో చూపిస్తే అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని. ఇది నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఇది క్యారోలైట్ అనే బ్రాండ్ అండి, బాగుంటుంది. మనం ఆమ్లెట్స్ కూడా చిన్న చిన్న వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ ఉత్తప్పం ప్యాన్ కింద కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాన్ స్టిక్ బేస్తో వస్తుంది కాబట్టి కింద అంటడం అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. లక్కీ వచ్చేసరికి డిన్నర్ తినేసాడు, తినేసి ఆడుతున్నాడు అనమాట.
ఇందులోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఎప్పుడో ఏం చేసి పక్కన పెట్టుకున్నాను. టోటల్ వ్లాగ్ ఇక్కడ వరకు చూశారు కదా, ఇంకెందుకు లేట్, నా కోసం ఒక్క లైక్ వేసుకుని అండ్ ఏదైనా సరే మీకు అడగాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకొక ఫుల్ డే వ్లాగ్తో మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ అగైన్. బాయ్.